వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో తెలంగాణ రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ భాస్కర్ మీడియా సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఎస్సీ వర్గీకరణ చట్టం, రోస్టర్ విధానం, ఇటీవల ప్రకటించిన జనాభా లెక్కల వల్ల మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం మాల కమ్యూనిటీపై కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని విమర్శించారు. సమావేశంలో తుమ్మ శ్రీనివాస్, రాహుల్, రమేష్, సత్యనారాయణతో పాటు మాల సంఘం నాయకులు పాల్గొన్నారు. మనకు రేపు ప్రమోషన్ రావు, రేపు రాజకీయ రంగంలో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం జరుగుతాము. వీటన్నిటిని మనం బద్దలు కొట్టాలంటే మనమందరం కూడా ప్రజా ఉద్యమానికి మాలలందరినీ ఏకం చేసే ఒక మహా ఉద్యమాన్ని ముఖ్యంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మాకు మీరు రోస్టర్లో మాకు 2 రోస్టర్లు 20 లోపు మా రిజర్వేషన్ శాతాన్ని ఇంకా 2% పెంచకపోతే మీ కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడానికి కూడా మాల సమాజం సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిక చేస్తూ దీని గురించి మాల సామాజిక వర్గానికి సంబంధించిన విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగుల పైన భూచకోతలు మొదలుపెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్. రేవంత్ రెడ్డి తన స్వతహాగా కక్షపూరిత చర్య వల్ల ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వాళ్ళకేమో 2 రోస్టర్ పాయింట్ 20 ఉంటే మా మాల సామాజిక వర్గానికి 22 రోస్టర్ పాయింట్ కేటాయించడం అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మా ఎవరైతే ఇప్పుడు మా మాల కుటుంబాలు ఏమైనా అభివృద్ధి మీరు చదివిన గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా ఇప్పుడు మాకు సీట్లు రాని పరిస్థితులు వచ్చినాయి. 4వ తరగతి నుంచి మొదలుపెడితే PGPHలో కూడా సీట్లు రావు. ఉద్యోగాలలో నోటిఫికేషన్లలో కనీసం కొన్ని నోటిఫికేషన్లలో మా గ్రూప్ 3కి సంబంధించిన మాల సామాజిక వర్గానికి సంబంధించిన గ్రూపే లేకుండా పోయింది. మొన్నటికి మొన్న ఈ శ్రీనిధి నోటిఫికేషన్ వచ్చింది. శ్రీనిధిలో 123 పోస్టులు ఉంటే మా మాల సామాజిక వర్గానికి 0.